హలో అండ్ వెల్కమ్ టు ద వీడియో. హ్యూజ్ ప్రొటెస్ట్ ఇన్ పీఓకే. ఈ ఆర్టికల్ అంటే ఈ న్యూస్ అనేది మీరు రీసెంట్గా న్యూస్ లోపల ఈ ఆర్టికల్స్కి సంబంధించిన థింగ్స్ అనేవి చాలా చూసి ఉంటారు. అంటే పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ లోపల ఉన్నటువంటి నార్మల్ పీపుల్ జనాలు చాలా ఘోరంగా ప్రొటెస్ట్లు చేస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రీల్స్, అంటే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ధర్నాలు కానీ బంధులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి రీల్స్ కానీ వీడియోస్ కానీ చాలా సోషల్ మీడియా లోపల షేర్ అవుతున్నాయి. యాక్చువల్గా అక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏమిటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి థింగ్ ఏమిటి, అసలు ఈ సిచ్యువేషన్ ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. సో యాక్చువల్గా పీఓకే అనేది అంటే కాశ్మీర్ అనేది కొంత భాగం మన ప్రాంతంలో ఉంది, కొంత భాగాన్ని ఎలాగైతే పాకిస్తాన్ అనేది ఆక్రమించుకుందో దాన్ని పీఓకే అని చెప్పేసి పిలుస్తుంటాం కదా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అనేది చాలా ఘోరంగా తయారైందని చెప్పేసి చెప్పచ్చు. ఫస్ట్ నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అనేవాళ్ళు చాలా హ్యాపీగా చాలా మూమెంట్ అనేది ఫ్రీగా ఉన్నట్టుగా అయితే లేదు. కాశ్మీర్ లోపల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. ఏంటివి అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఇస్లామాబాద్ నుంచి అంటే పాకిస్తాన్ ఎలాగో ఆక్యుపై చేసింది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తుందా అంటే లేదు. ఇస్లామాబాద్ పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే దక్కుతున్నాయో సేమ్ అటువంటి బెనిఫిట్స్ అనేటివి ఈ పీఓకేలో ఉన్న ప్రజలకు 100%గా దొరకటం లేదు. ఇంకా చెప్పాలి అంటే రీసెంట్ టైం లోపల పాకిస్తాన్ లోపల ఎకనామిక్ క్రైసిస్ అనేటివి వచ్చాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేందుకు రీసెంట్గా కూడా ఒక ఎంపీ ఈ విషయం మీద మాట్లాడాడు. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సభల లోపల ఏమనంటే ఇండియా అనేది ఒక సూపర్ పవర్గా డెవలప్ అవుతుంటే మనము ఇండియా ఒకేసారి విడిపోయాం, కానీ ఇండియానేమో ఒక సూపర్ పవర్గా డెవలప్ అవుతుంటే మనం మాత్రం ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం, చాలా దరిద్రమైన స్థాయిలోనే ఉన్నామని చెప్పేసి. నిజంగా కూడా ఇప్పుడు ఇండియా లోపల ఉన్న వాళ్ళు పాకిస్తాన్ ఇటువంటి సిచ్యువేషన్లో ఉంది అంటే ఇద్దరు శత్రు దేశాలు కాబట్టి ఏదో అంటున్నారు అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. బట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఎంపీఏ ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే వాళ్ళు మాట్లాడుతుంటారని కాదు, నిజంగా కూడా పాకిస్తాన్లో పరిస్థితి చాలా ఘోరంగానే ఉంది. ఎప్పుడు చూడు ఇండియాతోటి పోటీ పడాలి, ఇండియాను దెబ్బ కొట్టాలి అన్నట్టుగా పాకిస్తాన్ ఆలోచనలు ఉన్నందుకు ఈ ఎఫెక్ట్ అనేది ఈ రేంజ్లో పడింది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కనీసం 3 పూటల భోజనం కూడా సరిగ్గా పెట్టే పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ లేదు. రేట్లు ఏ రేంజ్లో పెరిగిపోయాయంటే ఒక మామూలు సామాన్యుడు బ్రతికే రేంజ్లో పాకిస్తాన్ లోపల రేట్లు అనేటివి ఏవి లేవు. నిత్యావసరాలకు సంబంధించినటువంటి ఐటమ్స్వి చాలా హ్యూజ్గా ఉండి ప్రజలు చాలా రకాల ఇబ్బందులు అనేటివి పడుతూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లోపల ఈ పీఓకేలో ఉన్నటువంటి పీపుల్ మీద ప్రెషర్స్ అనేటివి చాలా ఎక్కువ. అక్కడ ఉన్న బిల్లులు కానీ అంటే గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్సులు కానీ ఎలక్ట్రిక్ బిల్స్ కానీ లేకపోతే అక్కడ దొరుకుతున్నటువంటి సామాన్ల రేట్లు కానీ చాలా హ్యూజ్ రేంజ్లో ఉండి ప్రజలు బ్రతకడమే చాలా కష్టంగా తయారైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తున్న ఈ ధర్నాల యొక్క లేకపోతే ఈ ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మమ్మల్ని వెంటనే ఇండియా లోపల కలిపేసేయండి. కాశ్మీర్ అనే ఈ ప్రాంతము పీఓకే అని చెప్పేసి ఈ ప్రాంతము ఎలాగో పాకిస్తాన్ సరిగ్గా పట్టించుకోవటం లేదు, ఇక్కడ ఉన్న ప్రజల్ని సరిగ్గా చూసుకోవటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి రియల్ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ప్రజలను చూసుకోవడానికే పాకిస్తాన్ దగ్గర సరైన డబ్బు వనరులు అనేటివి లేవు. ఇటువంటి పరిస్థితి నుంచి పాకిస్తాన్ బయటపడడం అనేది చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషనే అని చెప్పేసి ప్రపంచానికి సంబంధించినటువంటి చాలామంది అనలిస్టులు కూడా చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్కి ఇది ఈజీ పొజిషన్ అనేది కాదు. సో అక్కడ ఉన్న ప్రజల్ని కంట్రోల్ చేయడానికి కూడా పాకిస్తాన్ దగ్గర సరైన డబ్బులు లేవని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ అనేవి వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆందోళనలు ఇలా ధర్నాలు బంధులు చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకు కానీ లేకపోతే మిలిటరీ వాళ్ళకి కానీ కనీసం వాళ్ళ బళ్ళల్లో పెట్రోల్ పోపించి వాళ్ళని అక్కడికి పంపించి అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కంట్రోల్ చేయడానికి కూడా సరిగ్గా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఎటువంటి పొజిషన్కు పాకిస్తాన్ చేరుకుంది అంటే ఈ పీఓకే అనే ప్రాంతాన్ని పాకిస్తాను నుంచి భారతదేశం గుంజుకోవడమో తీసుకోవడమే కాదు, పాకిస్తాన్ని దీన్ని మేము ఏం చేయలేకపోతున్నాం, దీన్ని మా దగ్గర పెట్టుకున్నా మాకేం యూజ్ లేదు, అసలు దీన్ని మేము తట్టుకోలేకపోతున్నామని వదిలేసే పరిస్థితికి పాకిస్తాన్ చేరే ఛాన్సెస్ అనేటివి కనిపిస్తున్నాయని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఇంటర్నేషనల్ మీడియా లోపల మనం చూడొచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్ లోపల అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అంటే పాకిస్తాన్ లోపల ఉండటానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ ప్రజెంట్ పీఓకే అని చెప్పేసి ఈ భూభాగం మొత్తం కూడా ఇండియా లోపల కలిసి ఇండియన్ గవర్నమెంటే మమ్మల్ని రూల్ చేయాలి, ఇండియన్ గవర్నమెంట్తో పాటే మేము ఉంటాం అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల లోపల ఇండియన్ ఫ్లాగ్స్ని కూడా మనం ఆ వీడియోస్లలో రీల్స్లలో చూడొచ్చు. సో
ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఓవరాల్గా ఏంటి అంటే దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ టు ఇండియా లోపల భాగాన్ని కల్పించుకోవడానికి, ఇండియా లోపల వాళ్ళు కలవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉన్నారు. బట్ నెక్స్ట్ ఏమవుతుంది, ఎలా పాకిస్తాన్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తుందా లేకపోతే వదిలేస్తుందా అన్న విషయాలు ఏంటివి అనేటివి ఫ్యూచర్లో జరిగే సిచ్యువేషన్స్ని మీద ఆధారపడి ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అక్కడున్న పిఓకే అనేది ఆ ప్రజలు అనే వాళ్ళను మనం నమ్మచ్చా? ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తుంది? ఇటువంటి సిచ్యువేషన్స్ మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.